సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడే మా పిల్లలు వస్తే ఇంక పూజ చేసేసుకొని ఇంకా మీకు విష్ చేపించేసుకొని ఇంకా తినడానికి బయలుదేరుతున్నాము. ఈరోజు టెంపుల్కి వెళ్దామంటే కుదరలేదండి, బాగా స్నో పడుతుంది అనమాట. సరే, నేను ఇవాళ ఏమేమి ఐటమ్ చేశాను, ప్రసాదాలు ఏమేమి పెట్టాను, ఈరోజు ఈ వీడియో మొత్తం మీకు అవి చూపిస్తాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. సరే, ఇంకెందుకు లేట్ వచ్చేసేయండి. ఇదిగో చూసారా, నేను చెప్పాను కదా హ్యాపీ పొంగల్ అని ఒక కొండ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి చూసారా స్నో పడుతుంది, లైట్ గా వర్షం కూడా పడుతుందండి. అందుకే నేను కలర్స్ వేసుకోలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను. నేను ఫస్ట్ అనుకున్నాను కొద్దిగా కదా స్నో పడుతుంది, సాయంత్రానికి తగ్గిపోతుందిలే, ఎక్కువ పడదు కదా అని అనుకున్నాను. మీకు చూపిస్తాను. ఈ వెనక చూసారా, నాకు ఇది చూడగానే ఏదో పొడి జల్లినట్టు అనిపించిందండి పైనుంచి. సరే బాగుంది కదా, అందరూ స్నోలో కూర్చొని ఏవో రీల్స్ చేస్తా అయ్యో ముగ్గులు వేస్తా ఉన్నారు కదా, సరే మనము ట్రై చేద్దామని ఒక చిన్న వీడియో అయితే నేను చేసుకున్నాను. కానీ అది ఎట్లా ఉంది ఏంటి అనేది మీరే కామెంట్ సెక్షన్ లో తెలపండి నాకు. ఇక్కడ వచ్చేసి నా ప్రయత్నం బోక్కుండ వేసి ఒక హ్యాపీ పొంగల్ అని రాశానండి. ఎలా ఉందో చెప్పండి. అసలు అవంత బాగా రాలేదు కదా. తర్వాత ఇంక ఉండేకుంది స్నో ఎక్కువైపోయిందండి. ఇదిగో మీకు చూపిస్తున్నా చూసారా, స్నో బాగా పడిపోయిందండి. అసలు ఏంటి ఇలా స్నో పడుతుంది, సాయంత్రానికి టెంపుల్ కి వెళ్ళేది ఉందా లేదా అని నాకు అప్పుడే ఆలోచన వచ్చింది. ఇదిగో వెనక గీసాను కదా, అది కూడా మొత్తం పోయింది చూసారా, ముగ్గు మొత్తం కూడా. మీకు ఈ రోజు స్నో ఎక్కువ పడిందండి మాకైతే సంక్రాంతి రోజు అయితే. మీకు ఇక్కడ స్నో కూడా నేను పట్టుకొని చూపిస్తున్నాను, చాలా ఎక్కువ పడిందండి. అదిగో చూసారా, పట్టుకునేటప్పుడు బాగానే ఉంటది, తర్వాత వచ్చేసి మీకు చల్లగా ఫ్రీజ్ అయిపోతాయండి చేతులైతే. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చినాక వాళ్ళు స్నానాలు చేసినాక ఇదిగో దీపారాధన చేసుకొని హారతిస్తున్నానండి. దేవుడికి నైవేద్యాలు కూడా చేసేసుకున్నాను నేను. ఈ సంక్రాంతి రోజు అనుకోకుండా మల్లెపూలు దొరికినాయండి. నేనైతే దేవుడికి అలంకరించేశాను అన్ని కూడా. అసలు ఎంత బాగున్నారు ఆ మల్లెపూల్లో పెట్టుకొని ఆ దేవుడిని. శివలింగాన్ని చూడండి ఎంత బాగున్నాడో శివయ్య. ఇదిగో లైట్ వేసి చూపిస్తున్నా చూడండి. అసలు ఆ పూలు పెట్టగానే ఒక కొత్త కళ అయితే వచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించారు. అసలు మనము ఏదో హైరాణ పడిపోతూ ఉంటాం, కానీ భగవంతుడు మనకి ఏది రాసి పెట్టుంటదో అదే మన దగ్గరకు వస్తూ ఉంటదండి. ఈ మాత్రం దానికి మనం అందరం హడావుడి పడిపోతా ఉంటాము. సరే, ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయట తొంగి చూసామండి. అసలు గాలి చూసారా ఎలా కొడుతుందో. స్నో పడుతుంది, ఒక పక్క గాలి అయితే బాగా బీభత్సంగా వేస్తుందండి. కార్లు కూడా స్కిడ్ అవుతున్నాయంట. అందుకని చెప్పేసి ఈ టైంలో మనము టెంపుల్ కి వెళ్ళటం ఎందుకులేనని ఆగిపోయాము. కానీ అసలు చాలా మనసుకు బాధేసింది. అయ్యో పండగ రోజు టెంపుల్ కి వెళ్ళలేకపోయామే, ఎందుకు ఆపాడు ఆ శివయ్య అని అనుకున్నాం మేమైతే. సరే, టెంపుల్ కి వెళ్ళలేకపోతే ఏమి, ఎక్కడున్నా కూడా భగవంతుడు అనేవాడు ఎవరి రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు అంటారు కదండి. ఇంట్లో పూజ చేసుకున్నాము, ఇంకా అందరం ఇలాగ ప్రశాంతంగా కూర్చొని భోజనానికి అయితే రెడీ అయిపోయామండి. నేను ఈ రోజు ఏమేం చేశానో కూడా చూపించేస్తాను. ఈ రోజు యాక్చువల్ గా అయితే అసలు అరిటాకుల్లో తింటామండి మేమైతే. మా అమ్మ వాళ్ళ సైడ్ గాని మా అత్తయ్య వాళ్ళ సైడ్ గాని అందరం అరిటాకులు వేసుకొని ఆ పండగ రోజు తింటాను. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏం చేశారు సేమ్ నేను అయ్యే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చానండి ఎక్కడ ఉన్నా కూడా. అందులోని ఈ రోజు మన పెద్దవాళ్ళందరినీ తలుచుకుంటాం కదండి, వాళ్ళ ఆశీస్సులు కూడా మన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. అందరిని ఒక రౌండ్ అయితే తలుచుకుంటాను నేను. మన పెద్దవాళ్ళంటే ఎవరో కాదండి, మన పూర్వీకులు, మన తాత వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం ఈ రోజు తలుచుకుంటాం కదా. ఈరోజు పొంగలి, స్వీట్ పొంగలి, పులిహార, గార అన్నీ చేశాను. వైట్ రైస్, అలాగే వంకాయ టమాటా కూర, ఉత్తపప్పు. పండగకి ఇదిగోండి మీ నలుగురివే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదండి మేము పండగ సంక్రాంతి రోజు జరుపుకుంది. అలాగే పోయిన సంవత్సరం ఎలా చేసుకున్నాం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి.
ఆ రోజు భోగి పళ్ళు పోసాము వాళ్ళ లక్ష్మి వాళ్ళ పిల్లలిద్దరికి కూడా. ఇదిగో వాళ్ళిద్దరేనండి, చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా పిల్లలిద్దరు. వాళ్ళిద్దరికి భోగి పళ్ళు పోసాము. మన తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ మకర సంక్రాంతి కదండి. ఈ రోజున సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారంట. ఈ పండుగకు ఒక్క రోజు ముందు వచ్చే దానినే భోగి పండుగ అంటారంటండి. ఆ రోజైతే పిల్లలు పెద్దలు వేకుజామునే లేచి ఇళ్ల ముందర భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైంది కదండి, భోగి పళ్ళు పోస్తారండి. భోగి అంటేనే భోగభాగ్యాలను అనుభవించు అని అర్థం కదండి. పురాణాల ప్రకారం చూసుకుంటే ఒక స్టోరీ ఉందండి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రకమైనది గోదాదేవి. ఈ ధనుర్మాసంలో నెల రోజులు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడే శ్రీ రంగనాథుడై దివి నుంచి భువికి దిగి వచ్చిన రోజు. ఆ రోజు ఆ జగజ్జననిని వివాహం చేసుకొని భోగాలను అందించిన రోజు. అందుకే ఈ రోజు భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు తెలిపి ఉత్తరాయణం పుణ్యకాలానికి స్వాగతం తెలిపిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా చెప్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, సమస్యలు ఈ భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని కోరుతూ వేసే మంటలనే భోగి మంటలు అంటారు. అన్నారు కదండి, భోగి రోజు మనం ఏమేం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అసలు ఎందుకు వచ్చింది ఈ పండుగ గురించి కూడా. అందుకే అందరు కంపల్సరిగా 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఈ భోగి పళ్ళు పోసి దిష్టి తీసేసేయండి. ఈసారి నుంచి పిల్లలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో మంచిగా చదువుకొని అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ రోజు మేమందరం తలా ఒక ఐటెం చేసుకొని వచ్చి అందరం ఇలాగా కలిసి కూర్చొని భోంచేసుకున్నామండి. అప్పుడు చూసారా మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరు చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఈ భోగి రోజు అయిపోయిన తర్వాత పెద్ద సంక్రాంతి వస్తుంది కదండి. ఆ సంక్రాంతి పండగకి ఇదిగో మేమందరం ఇలా రెడీ అయిపోయి లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసామండి. చూడండి అందరం ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చామో. అలాగే పాను కిల్లీలు కూడా పెట్టారండి ఈసారి. అసలు చాలా చక్కగా వాళ్ళు కూడా పంచలు కట్టుకొని 2024లో ఇట్లాగా అందరం బాగా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ ఎలా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాం కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. లాస్ట్ ఇయర్ అయితే అందరం ఒక థీమ్ లాగా పెట్టేసుకొని గ్రూప్ వాళ్ళం అందరం ఒకే డ్రెస్ కోడింగ్ లో వచ్చేసామండి. చూసారా, జెంట్స్ అందరికేమో పంచలు పట్టు పంచల్లాగా వేసాము, పిల్లలకేమో కుర్తా టైప్ లో వేసాము, ఆడపిల్లలకైతే లంగా జాకెట్లు. అంతా తెలుగుదనం ఉట్టి పడేలాగా ఈ సంక్రాంతి పండుగ తీసుకొచ్చేసామండి. ఇదిగోండి మా గ్యాంగ్ మొత్తం చూసారా, వీళ్ళేనండి మా గ్యాంగ్ ఫుల్. ఈ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయండి, త్వరలో పోస్ట్ చేస్తాను. రోజు అయితే శారీస్ అందరం కూడా ఒకే టైప్ లో ఉండాలని చెప్పేసి నాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందండి పోయిన సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్. ఆ పార్సిల్ లో మా శారీస్ అలాగే జెంట్స్ కి ఎవరికైనా డ్రెస్సులు లేకపోతే ఆ డ్రెస్సులు అన్ని కూడా నా పార్సిల్ లోనే వేపించేసామండి. జెంట్స్ కి చెప్పాను కదా ఇట్లాగా మాకు వచ్చేసి కేరళ కుట్టీల్లాగా గోల్డ్ అంచు ఉండే టైప్ లో తీసేసుకున్నామండి. ఎందుకంటే ఇండియాలో ఉన్నాం అనుకోండి, మనం అక్కడికి వెళ్ళి అన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఏ కలర్ శారీ తీసుకున్నా బ్లౌజులు సెట్ అవ్వాలి కదండి, మళ్ళీ కుట్టించి పంపించాలంటే అదొక పెద్ద ఇదని చెప్పేసి అదే ఇలాంటి వైట్ లేదంటే ఇలా గోల్డ్ కలరు ఈ అంచున్న శారీస్ అనుకోండి, ఏ కలర్ అయినా మనము బ్లౌజ్ వేసేసుకోవచ్చు కదా దానిపైన. అందుకని చెప్పేసి బ్లౌజులు కూడా చూసారు కదా వేరే వేరే కలర్లు అన్నమాట, అది సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ టైప్ శారీస్ అయితే మేము అందరం ఎంచుకోవటం జరిగింది.
సాంగ్స్ ఎన్ని చేసామోనండి. రెండు సాంగ్స్ కి ఎన్ని టేకులు తీసుకున్నామో. తర్వాత చాలా ఫన్ గా గడిచిందండి లాస్ట్ ఇయర్ కూడా. అందరం ఇట్లాగా గేమ్స్ పెట్టాం పిల్లలకి. గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇలాగా పిల్లలకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాంలే అని చెప్పేసి ఏదో ఒకటి ఆన్లైన్ లో పెట్టి ఇచ్చామండి. ఎందుకంటే పిల్లలకి అలా ఇస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పండక్కి. అందుకని చెప్పేసి సరదాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఆ రోజు కూడా పోట్లాగా పెట్టుకున్నామండి. ఏమేమి ఐటమ్స్ చేసుకొచ్చాము కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చూసారు కదండి లాస్ట్ ఇయర్ మేము చేసుకున్న సంక్రాంతి సంబరాలు. ఈ ఇయర్ కూడా సంక్రాంతి అద్దరిపోయేటట్లు సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. సరే, ఈ కనుమ నేను ఎలా చేసుకున్నాను మా ఇంట్లో, అలాగే లాస్ట్ ఇయర్ కనుమ ఎలా చేసుకున్నానో కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి కనుమ కదండి. మా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు. మంచు బాగా పడటం వల్ల మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అసలు బాగా పడిందండి నైట్ స్నో. అందుకని చెప్పేసి మార్నింగ్ స్కూల్ హాలిడే ఇచ్చారు. అందుకని అన్నీ లేట్ అయిపోయినాయి. అందుకని వాళ్ళకి స్విమ్మింగ్ ఒకటి ఉందండి. స్విమ్మింగ్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 3:30కి అట్లా వెళ్తారు. 4కి స్టార్ట్ అవుతుందంట. ఇంకా అందుకని వాళ్ళు లంచ్ తినేసేసి వాళ్ళు ఇంకా హడావుల్లో ఉన్నారు. అందుకే వాళ్ళు తినేటప్పుడు ఒక చిన్న వీడియో బిట్ అయితే తీశాను నేను. కనుమ రోజు కూడా చూసారా ఎంత హడావుడిగా ఉందో. ఏం చేస్తాం, పైన ఏమో ఆయన మీటింగ్లో ఉన్నాడు, వీళ్ళేమో హడావుడిగా రెడీ అవుతా తింటా వెళ్ళిపోతా ఉన్నారు. అలా ఉంటుందండి ఇక్కడ బిజీగా. సరే, ఇంతకీ మీరందరూ సంక్రాంతి అంతా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా? ఈ సంక్రాంతికి అయితే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో బాగా సెలబ్రేషన్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ ఒక కొండ మీద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ అంతా ప్రభలు కట్టేసి ఈ సంక్రాంతికే, పెద్ద సంక్రాంతికి అక్కడికి ప్రభలతో సహా తీసుకొని వెళ్తారండి. చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. చాలా బాగా చేస్తారు అక్కడ కూడా. ఈరోజు నేను మటన్ ఫ్రై చేశాను కదండి. మటన్ ఫ్రై చేసినప్పుడల్లా మా అత్తయ్య గుర్తొస్తారండి నాకైతే. తన దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను మటన్ ఫ్రై. అది ఎట్లా ఎంత చేసినా కూడా ఆమె టేస్ట్ అయితే నాకు రాదు. నాకు వేరే విధంగా వస్తూ ఉండేది. ఎప్పుడు వెళ్ళినా నేను మటన్ ఫ్రై మా అత్తయ్యని అడిగి చేయించుకుంటూ ఉంటాను. తను బాగా చేస్తుందండి. ఈసారి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళది కూడా మొత్తం చూపిస్తాను. సరే, ఈ కనుమకి నేనేమేం చేశాను ఏంటి అన్నీ చూపించేస్తాను మీకు. ఇంకా అందుకే ఒక్కదాన్నే చెప్తున్నానండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు. సరేనా? మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి, చూపించేస్తాను. చెప్పాను కదండి సంక్రాంతి ముందు రోజు మాకు మంచు పడిందని చెప్పేసి మార్నింగ్ లేచేసరికి ఇదిగో ఇలా క్లీన్ చేస్తా ఉన్నారండి. అసలు ఎప్పటికప్పుడు వెంటనే పాపం వచ్చి మాకు క్లీన్ చేసేస్తారు. మేము నడిచే ఆ ఫుట్ పాత్ అండి అది, అందుకని ముందు అదైతే క్లీన్ చేసేస్తా ఉన్నారు. చెప్పాను కదండి రాత్రి చాలా ఎక్కువ పడిందని చెప్పేసి. ఇలా గనక క్లీన్ చేయకపోతే జారి ఇంకా అందరం 1 by 1 పడతా ఉంటాము. కానీ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటా ఉంటామండి ఇక్కడ కూడా. నేను అదే రోజు సన్ వచ్చిందండి, అక్కడ గ్లాస్ మీకు కనపడుతుంది కదా, అందుకే గ్లాస్ తల కొట్టి చూపించా. మా అమ్మ పంపించిన అరిసెలు తింటా. అసలు ఆ ఎండ పడుతుంటే భలే వేడిగా చక్కగా ఉంటదండి అక్కడ కూర్చుంటే. నేను అక్కడ కూర్చుంటా ఎండ పడినప్పుడల్లా కూడా. ఇంకా కార్ అంతా క్లీన్ చేసేసుకొని మా హస్బెండ్ ఇంకా ఆ చలిలోనే ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారు? అదేనండి కనుమ అని చెప్పాను కదా, ఇది ఈ చికెన్ కోసం వెళ్ళారు. చికెన్ పులుసు పెట్టేశాను, మటన్ ఫ్రై చేసా. చెప్పాను కదా మటన్ ఫ్రై వచ్చేసి మా అత్తయ్య నేర్పిందని. అలాగే దోశలు కూడా పోసానండి. చికెన్ లో వీళ్ళకి దోశలు ఇష్టం, నాకేమో ఇడ్లీ ఇష్టం అండి. నేను ఇడ్లీ కూడా చేసుకున్నాను. అలాగే ఈ మటన్ ఫ్రై ఫస్ట్ ఒక కొద్దిగా రైస్ వండుకొని వేడిగా మటన్ ఫ్రై నంచుకొని తింటే భలే ఉందండి అసలు. తర్వాత ఇలా 2 ఇడ్లీలు వేసుకొని చికెన్ పులుసు కూడా తిన్నాను. అసలు అన్ని మాకు ఇష్టమైనవి చేసేసుకున్నామండి, నాకు పిల్లలకి ఇష్టమైన. అలాగే దోశలో కూడా చికెన్ చాలా బాగుంటుంది కదా. ఇంకొకటి కోడి కూర చిల్లుగారా అంటారు కదా, అట్లానే ఇంకా గారె పిండి ఉంటే ఇంకా గారెలు కూడా ఒక చెరో 2 వేసుకొని గారెలో కూడా నంచుకున్నామండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా. హ్యాపీ కనుమ. చెప్పాను కదండి పిల్లలు ఇంకా స్విమ్మింగ్కి వెళ్తా హడావుడిగా ఉన్నారని చెప్పేసి ఇదిగో వాళ్ళ చేత కూడా చెప్పించి ఒక చిన్న బిట్ అయితే తీసాను. ఇదండి మేము సెలబ్రేషన్ చేసుకున్నాం కనుమ పండుగ ఇలాగా.